మూలా నక్షత్ర జాతకులకు ఏమైనా దోషాలు ఉన్నాయా అని అడుగుతారండి చాలామంది. మూలా నక్షత్రం 1వ పాదంలో కనుక మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే తండ్రి పేరు మీద 7 రోజుల కేతుగ్రహ పూర్ణకుంభ జపం చేయించాలి. అదే ఒకవేళ 2వ పాదంలో బిడ్డ పుట్టిందనుకోండి, అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే తల్లి పేరు మీద మేనమామ పేరు మీద కూడా 7 రోజుల కేతుగ్రహ పూర్ణకుంభ జపం చేయించాలి. అదే మూలా నక్షత్రం 3వ పాదంలో మగబిడ్డ పుట్టినా ఆడబిడ్డ పుట్టినా సరే హోమశాంతి చేయించాలండి. హోమశాంతితో పాటుగా కేతుగ్రహ శాంతి కూడా చేయించాలి. అదే మూలా నక్షత్రం చివరి పాదం అయినటువంటి 4వ పాదంలో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా సరే ఏ దోషాలు లేవు, ఏ పూజలు అవసరం లేదు, ఏ జపాలు అవసరం లేదు, ఏ హోమాలు అవసరం లేదు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ మూలా నక్షత్ర జాతకులు జీవితంలో త్వరగా అభివృద్ధిని సాధించటానికి తూర్పు ముఖంగా ఉన్న ఇళ్లల్లో నివసించకపోవటమే మంచిది. ఈ మూలా నక్షత్ర జాతకుల గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ధనవంతులని చెప్పవచ్చండి. నిజాయితీ కలవారు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది, విలాసవంతమైన జీవితాన్ని గడపాలి అని కోరుకుంటారు, ఆలస్యమైనా సరే గడుపుతారు కూడా. ఇతరులకు మంచి గౌరవాన్ని ఇస్తారు, ఆచారాలను సాంప్రదాయాలను బాగా పాటిస్తారు, నమ్ముతారు కూడా. ఎక్కువ సహనం ఉంటుందండి మూలా నక్షత్ర జాతకులకు. కోపిష్టి స్వభావంలాగా అనిపించినా సరే ఉండవలసిన చోట చక్కటి సహనం ఉంటుంది. సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈ మూలా నక్షత్రం రాక్షస గణ నక్షత్రం. రాశ్యాధిపతి గురువు అంటే ధనస్సు రాశికి అధిపతి గురువు. జంతువు శునకం అంటే కుక్క. ముందుగా ఈ ధనస్సు రాశి వారికి 2023 సంవత్సరంలో ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎంత ఉందంటే ఆదాయం 8 అయితే వ్యయం 11గా ఉంది, రాజపూజ్యం 6 అయితే అవమానం 3గా ఉంది. ఈ మూలా నక్షత్రంలో జన్మించిన వారు శక్తిమంతులు అని చెప్పవచ్చు. అనగా అసాధారణమైన శక్తి ఈ మూలా నక్షత్ర జాతకుల యొక్క సొంతం అని చెప్పవచ్చు. అంటే అసాధారణ ప్రతిభా పాటవాలు వీరి సొంతం. మధురమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. శాంతి ప్రేమికులు. గొడవలు తగాదాలకు వీలైనంత దూరంగా ఉంటారు. శాంతియుత వాతావరణాన్నే కోరుకుంటారు. న్యాయం మీద అధిక విశ్వాసాన్ని కలిగి ఉంటారు. వీరి స్వభావం చాలా స్నేహపూర్వకంగా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే వీరు చాలా అదృష్టవంతులే అని చెప్పాలి. ఎందుకంటే మూలా నక్షత్ర జాతకులు సాధారణంగా ఫిట్గా ఆరోగ్యకరంగా ఉంటారు. శారీరకంగానే కాదు, వీరికి బలమైన దృఢమైన ఆలోచనలు ఉంటాయని చెప్పవచ్చు. సామాజిక కార్యక్రమాల గురించి చెప్పాలంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు వాటిలో చాలా ఉత్సాహంగా ఉంటారు. సోషల్ యాక్టివిటీస్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటారు. వీరి ఉన్నతమైన గుణాలు అలాగే వీరు చేసే మంచి పనుల కారణంగా మూలా నక్షత్రం వారు చాలా మంచి పేరు ప్రఖ్యాతలను కీర్తిని పొందుతారు. వీరి జీవితంలో కొన్ని స్థిరమైన నియమాలు ఉంటాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా సరే వాటిని ఒంటరిగా ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అన్ని అడ్డంకులను అధిగమించిన తర్వాత విధిని చేరుకుంటారు. ఈ మూలా నక్షత్ర జాతకులు ఏదైనా నిర్ణయించుకున్న తర్వాత దానిని 6-100 అయినా సరే చేసి తీరతారు. భవిష్యత్తు గురించి టెన్షన్ పడరు. వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం అని చెప్పవచ్చు. అనగా మూలా నక్షత్ర జాతకులు జీవిత పోరాటాల గురించి ఆందోళన చెందరు. ప్రశాంతంగా ఉంటారు. భగవంతునిపై వీరికి బలమైన విశ్వాసం ఉంటుంది. అలాగే మూలా నక్షత్ర జాతకుల పైన అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే అమ్మవారి అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది. ఈ నక్షత్ర జాతకులు ఇతరులకు మంచి సలహాలను ఇస్తారు. కానీ వీరి సొంత విషయాల్లో మాత్రం ఇతరులకు ఇచ్చినంత మంచి సలహాలను ఆలోచించలేకపోతారు. అంటే పక్కవారికి సహాయం చేసే విషయంతో పోలిస్తే వారి సొంత పనుల మీద వీరికి తక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ వీరు చేసే ప్రతి పనిలో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. రచన, కళలు అలాగే సామాజిక రంగంలో ప్రత్యేకమైన విజయాన్ని పొందుతారు. ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేయటం వీరికి అలవాటు.
లేదా ఒక రకంగా వీరి బలహీనత అని కూడా చెప్పవచ్చు. అలాగే మూలా నక్షత్ర జాతకులు వీరి పుట్టిన స్థలం నుండి అంటే వీరి జన్మస్థలం నుండి దూరంగా ఉన్నప్పుడు వీరి యొక్క ప్రతిభ అలాగే వీరి అదృష్టం మరింత ప్రకాశిస్తుంది అని చెప్పవచ్చు. అంటే మూలా నక్షత్ర జాతకులకు వారి జీవితంలో ఎప్పుడైనా విదేశాలకు వెళ్ళే అవకాశం కనుక వస్తే అది వీరికి చాలా మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది అని చెప్పవచ్చు. ఈ మూలా నక్షత్ర జాతకులకు వారి కుటుంబం నుండి అంటే వారి కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభించినా లభించకపోయినా వారి చేతులారా వారి సొంత విధిని రాసుకుంటారు. అనగా వారి భవిష్యత్తును వారు సొంతంగా నిర్మించుకోగలుగుతారు. ఈ నక్షత్ర జాతకులు విధేయులు కాబట్టి వీరికి చాలా మంది స్నేహితులు ఉంటారు. ఇక చదువు విషయానికి వస్తే మూలా నక్షత్ర జాతకులు తత్వశాస్త్రంపై ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు ఏదైనా సిచ్యువేషన్లో సంపద గౌరవం ఈ రెండిటి మధ్య ఏదైనా ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే వీరు గౌరవాన్నే ఎంచుకుంటారు. అంటే సంపదను పక్కన పెట్టి గౌరవాన్నే ఎంచుకుంటారు. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపారం ఈ రెండిట్లోనూ వీరు విజయాన్ని సాధిస్తారు. కానీ ఈ నక్షత్ర జాతకులు వ్యాపారం చేయటానికన్నా ఉద్యోగం చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ నక్షత్ర జాతకులు ఎక్కడికి వెళ్ళినా వారి వారి రంగాల్లో అగ్రస్థానంలోకి వెళ్తారు అని చెప్పవచ్చు. శారీరకంగా కష్టపడి పనిచేయటం కంటే మెదడుతో వారి పనిని ఎలా పూర్తి చేయాలో వీరికి బాగా తెలుసు. అలాగే మూలా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు ఆధ్యాత్మికత పైన ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నప్పటికీ డబ్బు పైన దురాశ ఉండదు. అవసరమైన వ్యక్తులకు సహాయం చేయటానికి వీరు ముందుంటారు అని చెప్పవచ్చు. ఆ స్వభావమే వీరికి చాలా గౌరవాన్ని తెస్తుంది. స్నేహితుల విషయానికి వస్తే మూలా నక్షత్ర జాతకులకు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలనే కోరిక ఈ మూలా నక్షత్ర జాతకుల యొక్క మనసులో ఎప్పుడూ ఉంటుంది. మూలా నక్షత్రం 1వ పాదంలో కనుక జన్మించినట్లయితే అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా వారికి కొద్దిగా కోపం ఎక్కువగా ఉంటుందండి. అస్థిరంగా ఉంటారు. అంటే ఇప్పుడు ఒకలాగా ఉంటారు, మళ్ళీ 5 నిమిషాల తర్వాత వారి మనసు అనేది మారిపోతుందండి. అస్థిరమైనటువంటి మనసుగా చెప్పవచ్చు. వీరికి మధ్య వయసు వచ్చేంత వరకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మధ్య వయసు తర్వాతే వీరికి రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటో తెలిసి వస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయండి. వీరికి ఏ రకమైనటువంటి ఉద్యోగాలు బాగా కలిసి వస్తాయంటే 1వ పాదంలో జన్మించిన వారికి సైనిక పరమైనటువంటి ఉద్యోగాలలో ఆసక్తి ఉంటుంది. అందులోనే బాగా రాణించగలుగుతారు. వీరికి దేశభక్తి కూడా ఎక్కువగానే ఉంటుందండి. పోలీసులుగా కానీ, నేవీలో కానీ, సైనికా దళాలలో కానీ, అగ్నిమాపక సిబ్బందిగా కానీ, విద్యుత్కి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు. ఇక వీరి జాతకం గురించి చెప్పుకున్నట్లయితే 1వ పాదంలో జన్మించిన వారికి 6 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి విద్యారంభం చాలా బాగుంటుంది. విద్యలో బాగా రాణించగలుగుతారు 20 సంవత్సరాలు వచ్చే అంతవరకు కూడా. కాకపోతే శుక్ర ప్రభావం వల్ల విలాసాల వైపు ఎక్కువగా మనసు మల్లుతుంది. కానీ సకాలంలో జీవితంలో స్థిరపడతారు అని చెప్పవచ్చు. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే మూలా నక్షత్రంలో 100 మంది జన్మిస్తే 100 మందికి త్వరగా వివాహాలు అయిపోతాయి, త్వరగా అభివృద్ధిని సాధిస్తారు, త్వరగా వృత్తి వ్యాపారాలలో స్థిరపడతారన్న ఉద్దేశం కాదండి. ఎక్కువ శాతం మంది 1వ పాదంలో జన్మించిన ఎక్కువ శాతం మంది గట్టి ప్రయత్నంతో బాల్యంలో యవ్వన వయసులో వీరికి శుక్రదశ నడుస్తుంది కాబట్టి త్వరగా స్థిరపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. 20 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు 49 సంవత్సరాల వరకు జీవితం అనేది కొంచెం సాఫీగా సాగిపోతుంది. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. జీవితం అంటే ఏంటో తెలుసుకుంటారు. అయినప్పటికీ జీవితం అనేది కొద్దిపాటి ఒడిదుడుకులతో సాఫీగా సాగిపోతుంది. 49 సంవత్సరాల నుండి 67 సంవత్సరాల మధ్య కాలంలో ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు రాహుదశ కాలం అండి. కాబట్టి ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఈ రాహుదశ సమయంలో మూలా నక్షత్ర జాతకులు చిన్నపాటి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. 49 సంవత్సరాల నుండి 67 సంవత్సరాల మధ్య కాలంలో 67 సంవత్సరాల నుండి
83 సంవత్సరాల మధ్య కాలంలో గురుదశ జరుగుతుందండి. 16 సంవత్సరాల పాటు గురుదశ కాలం అనేది జరుగుతుంది. కాబట్టి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ మధ్యకాలం అనేది మీకు చాలా బాగుంటుంది. ఇక 2వ పాదంలో జన్మించిన వారు ఎలా ఉంటారంటే, మూలా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారిని విద్యావంతులుగా పిలవవచ్చండి. వీరిని కనుక చదివిపిస్తే చదువు బాగా అబ్బుతుంది. శారీరక దృఢత్వాన్ని కలిగి ఉంటారు. అయితే తల్లితో వీరు ఎక్కువగా గొడవలు పడే అవకాశాలు ఉంటాయండి. సహనం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది మూలా నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వారికి. జీవితంలో ఎక్కువగా వాహనాలు కొనే అవకాశాలు ఉంటాయి 2వ పాదంలో జన్మించిన వారికి. ఈ జాతకులు చిన్న వయసులోనే కళారంగంలో ప్రకాశించగలుగుతారండి. డాన్సింగ్ కానీ, నటించటం కానీ, షార్ట్ ఫిలిమ్స్ చేయటం కానీ, లేదా మేకప్ ఆర్టిస్టులుగా కానీ, సినీ రంగంలో కానీ చాలా బాగా రాణించగలుగుతారు. వీరి సొంత ఇంటి కంటే కూడా ఇతర గృహాలలో ఆదరాభిమానాలకు పాత్రులవుతారు అని చెప్పవచ్చు. 2వ పాదంలో జన్మించిన వారు చాలామంది కాకపోయినా కొంతమందిని దత్తత తీసుకునే అవకాశాలు ఉన్నాయండి. వీరికి పుట్టినప్పటి నుండి 4వ సంవత్సరం వరకు, 4 సంవత్సరాలు నిండే అంతవరకు కేతుదశ అనేది జరుగుతుంది. కాబట్టి విద్యలో చిన్న చిన్న ఆటంకాలు వస్తాయి. అయినప్పటికీ 4 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా శుక్రదశ కారణంగా విద్య కంటే కూడా అలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అంటే చదవరని కాదండి, చదువుతో పాటుగా విలాసాలంటే ఎక్కువగా ఆసక్తి చూపించటం కానీ, అలంకరణ మీద వీరి మనసు మలటం కానీ జరుగుతుంది. వీరికి 20 సంవత్సరాలు వచ్చేంత వరకు పెద్దగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలియవండి. తల్లి చాటు బిడ్డగా కానీ, తండ్రి చాటు బిడ్డగా కానీ గడిపేస్తారు. 4 సంవత్సరాల నుండి 24 సంవత్సరాల వరకు, ఈ 20 సంవత్సరాలు కూడా శుక్రదశ జరుగుతుందండి. అయితే ఈ మూలా నక్షత్రం 2వ పాదం వారికి త్వరగా వివాహం అయ్యే అవకాశాలు, కొంచెం త్వరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. 24 సంవత్సరాల నుండి 47 సంవత్సరాల వరకు వీరి జీవితం అనేది కొంచెం సాఫీగా సాగిపోతుంది. ఒడిదుడుకులు ఉండవని కాదు, కానీ అంత ఒడిదుడుకులు ఉండవండి. 24 నుండి 47 వరకు బాగానే ఉంటుంది. 47 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు వచ్చేంత వరకు మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశ కారణంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఈ సమయంలోనే విదేశీ పర్యటనలు చేయటం కానీ, విదేశాలకు వెళ్ళటం కానీ, లేదా వీరి సంతానం విదేశాల్లో స్థిరపడటం కానీ జరుగుతుంది. 47 నుండి 65 సంవత్సరాల మధ్య కాలంలో. 65 నుండి 81 సంవత్సరాల వరకు గురుదశ కారణంగా ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి మళ్ళీ 65 నుండి 81 సంవత్సరాల వరకు అభివృద్ధిని చూస్తారు. బాగా సంపాదించగలుగుతారు, లేదా వారి పిల్లల ద్వారా సుఖపడతారు. సుఖం మొదలవుతుంది అని చెప్పవచ్చు. వృద్ధాప్య జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది. ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరిని కష్టపడేవారుగా చెప్పవచ్చండి. కానీ 3వ పాదంలో జన్మించిన వారు ఎంత కష్టపడతారో, ఎన్ని తెలివితేటలైతే ఉన్నాయో అంతే త్వరగా చెడు అలవాట్లకు బానిసయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. సంపాదించేది వీరే, చెడు అలవాట్ల బారిన పడి ఎక్కువగా డబ్బుని ఖర్చు చేసేది కూడా వీరే. అయితే వినయంగా ఉంటారండి. వీరికి కేతుగ్రహ ప్రభావం కారణంగా దేవుడి పైన నమ్మకం, భక్తి అధికంగా ఉంటాయి. వ్యాపారం చేయటం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం కంటే కూడా ఉద్యోగం కలిసి వస్తుంది, వ్యాపారం అంటే ఇంకా ఆసక్తిని చూపిస్తారండి. ఈ 3వ పాదంలో జన్మించిన వారికి 3 సంవత్సరాలు వచ్చేంత వరకు కేతుదశ ఉంటుంది. కాబట్టి 3 సంవత్సరాల వరకు అనారోగ్య బారిన పడటం కానీ, ఆటంకాలు రావటం కానీ జరుగుతుంది. 3 సంవత్సరాల తర్వాత 23 సంవత్సరాల వరకు, 3 నుండి 23 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు శుక్రదశ నడుస్తుందండి. కాబట్టి బాగా చదువుతారు. చదువుతో పాటుగా అలంకరణ మీద కూడా ఎక్కువగా మనసు మలుతుంది. విలాసాల వైపు మనసు మలుతుంది. చెడు అలవాట్ల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మధ్య దశలో అభివృద్ధితో పాటుగా నెగిటివ్ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీరికి సకాలంలో వివాహం అవుతుందండి. 24 నుండి 46 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశ జరుగుతుంది. కాబట్టి ఈ మధ్య సమయంలో చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటారు. అభివృద్ధిలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారు. 46 సంవత్సరాల నుండి 64 సంవత్సరాల వరకు, ఈ మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా
రాహుదశతో బాధపడతారండి. మళ్ళీ 64 సంవత్సరాల తర్వాత 80 సంవత్సరాల వరకు, 64 నుండి 80 మధ్య కాలంలో, ఈ మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి ఈ మధ్య సమయంలో ఎక్కువగా చిక్కులు చికాకులు ఉండవు. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటాయి. వృద్ధాప్య సమయంలో అయితే ఆనందంగా ఉండగలుగుతారండి. ఇక 4వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు చదువులో అంతంత మాత్రంగా విజయాన్ని సాధిస్తారండి. జీవితంలో కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే శారీరకంగా బలంగా ఉన్నా సరే మానసికంగా కాస్త దిగులుగా ఉంటారు ఎప్పుడు చూసినా సరే. 4వ పాదంలో జన్మించిన వారికి లోకజ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుందండి. వీరిపైన చంద్ర ప్రభావం ఎక్కువగా ఉంటుంది, కేతుగ్రహ ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ చంద్ర ప్రభావం వల్ల మనసు ఎప్పుడూ కూడా నిలకడగా ఉండదండి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు. వీరికి 2 సంవత్సరాల వరకు కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 2 నుండి 22 సంవత్సరాల మధ్య కాలంలో, మధ్యలో ఉన్న 20 సంవత్సరాలు కూడా శుక్రదశ జరుగుతుంది. కాబట్టి విద్యలోనూ బాగానే రాణిస్తారు. విద్యతో పాటుగా అలంకరణ పైన ఎక్కువగా ప్రాధాన్యతను చూపిస్తారు. విలాసాలపైన దృష్టి పెడతారు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. 22 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య కాలంలో జీవితం చాలా బాగుంటుందండి. మళ్ళీ 45 నుండి 63 సంవత్సరాల మధ్య కాలంలో, మధ్యలో ఉన్న 18 సంవత్సరాలు కూడా రాహుదశ జరుగుతుంది. కావున ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి 45 తర్వాత నుండి. ఉద్యోగంలో, వ్యాపారంలో మార్పులు చేర్పులు రావటం కానీ, ఆదాయం తగ్గటం కానీ, అనారోగ్య సమస్యల బారిన పడటం కానీ, ఎక్కువగా రెస్పాన్సిబిలిటీస్ ఉండటం కానీ, బాధ్యత పెరగటం కానీ జరుగుతుంది. 63 సంవత్సరాల నుండి 79 సంవత్సరాల వరకు, మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు వీరికి గురుదశ జరుగుతుందండి. కాబట్టి ఇంతకుముందు రాహుదశలో వీరు చూసిన సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అభివృద్ధి సాధ్యమవుతుంది, సుఖపడగలుగుతారు.